సో మొన్న ఓజీ సినిమా వచ్చినప్పుడు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు పోస్టర్స్ చింపడం లాంటివి అండ్ బాయ్కాట్ చేస్తామన్నట్టు బిహేవ్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన తెలుగులో కాంతారా రిలీజ్ అవ్వబోతుంది. చాలా హైప్ ఉంది. ఎన్టీఆర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లారు. అండ్ అక్కడ ఏంటంటే తెలుగులో మాట్లాడలేదని మన టీఎఫ్ఐ నుంచి కొంతమంది చాలా ఫీల్ అవుతున్నారు. సో దాని వల్లనే బాయ్కాట్ చేద్దాం అనుకున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ పేపర్లు పోస్టర్లు చింపారని చెప్పేసి ఈ రోజు కాంతారా బాయ్కాట్ చేస్తున్నారు. రేపు రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. అందులో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. అప్పుడు కూడా బాయ్కాట్ చేస్తారా మెగా ఫ్యాన్స్? చెప్పండి. అప్పుడు మరి పెద్ద సినిమాని ఆపేస్తారా కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అవ్వకుండా? నేనేమంటానంటే ఆడోడో 10 మంది చేసిన తప్పుకి ఆడోడో పేపర్లు చింపిన దానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని బాయ్కాట్ చేయడం అనేది చాలా తప్పు. కాంతారా సినిమా ఎగబడి చూసాం కదా నా కేజీఎఫ్ ఆ రేంజ్ లో సినిమా బాగుంటే చూస్తారు. ఆడేదో 10 మంది చేశారని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీ వరల్డ్లోనే నెంబర్ 1. అమెరికా తర్వాత మనదే. మనం ఇట్లా వాళ్ళని బాయ్కాట్ వీళ్ళని బాయ్కాట్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు బురదలో కాలు పెట్టారని చెప్పేసి మనం కూడా బురదలో కాలు పెట్టి అట్లా మన ఇండస్ట్రీ పెద్దది కదా, వాళ్ళు చేసుకోమని ఎంత చేసుకుంటారు. మన సినిమా ఆడమని చెప్పి ఇక్కడ ఇండియా మొత్తం చూడండి ఎవరు ఏమైనా బాయ్కాట్ చేసుకుని అన్ని సినిమాలు చూసేవాడే తెలుగువాడన్నా. కాంతారా సినిమా ఎలాంటి సినిమా అది, దాన్ని ఆపుతారా? సినిమా బాగుందంటే పుష్పాన్ని ఆపుతున్నారు. ఆపారా ఎవరన్నా? సినిమా బాగుంటే ఎవడు ఆపేదిలా. ఇవన్నీ ఎవడు ఇట్లా మీడియా వల్ల పొలాలు పెట్టి గెలుపుతా ఉంటారు. సినిమా బాగుంటే ఆడుతుంది. కాంతారా లాంటి సినిమాని మళ్ళీ దేవుడి సినిమాని మొన్న దాన్ని ఆపారా? లక్ష్మీ నరసింహ ఆపాల్సింది. మరి కేజీఎఫ్ని ఆపారా? ఏమన్నా కాంతారా ఇండస్ట్రీ ది బెస్ట్ ఇండస్ట్రీ. తక్కువ బడ్జెట్లో అమ్మాయి అలాంటి సినిమాలు ఎవరైనా ఇస్తారా? కన్నడ ఇండస్ట్రీ ఎందుకన్నా ఎన్టీఆర్ గారు ఎంత ప్రేమతో మాట్లాడినారు, మన తెలుగులో మాట్లాడకపోతే బాయ్కాట్ చేస్తారా? అదేందన్న లాజిక్? అది తెలుగు తక్కువ చేసి మాట్లాడారు అంటున్నారు కదా. ఆయన నోట్ ఏమైనా అన్నాడా తెలుగు తక్కువ చేసి మాట్లాడానని? మాట్లాడకపోతే అదే అంటున్నారు కదమ్మా. చాలా మంది అంటే ధనుష్ గారు వచ్చాడు అప్పుడు మొన్న నాకు తెలుగే రాదని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడిపోయినాడు. ఆ సినిమాని మనం బాయ్కాట్ చేసామా? అంటే కన్నడ వాళ్ళు సినిమాలు తెలుగు సినిమాలు ఆపుతున్నారు కదన్నా. ఎవరు ఆపారు? ఏ సినిమాని ఆపారు? ఇప్పుడు ఓజీని ఆపలేదా? హరిహర వీరమల్ని ఆపలేదా? గేమ్ చేంజర్ ఇలా కొట్టలేదా? ఇంకా బ్యానర్లు చింపలేదా? దానికి ఏమంటారు? 10 మంది చేసిన దానికి మొత్తం సినిమా కన్నడ ఇండస్ట్రీని బాయ్కాట్ అంటే ఎట్లా? ఇప్పుడు 50 మంది ఉంటారు కృష్ణకాంత్ పార్టీ దగ్గర, వాళ్ళు కూడా చింపుంటారు అక్కడ. దామాత్నానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం బాయ్కాట్ అంటే ఎట్లా? అక్కడ ఉన్న ప్రభుత్వాలు స్పందించాలి కదా సినిమాల మీద. అది చిన్న ఇష్యూ అన్న. దానికంతా గవర్నమెంట్ అంతా కలిసి రాదు. సినిమా అనేది ఓల్డ్ మొత్తం చూస్తుంది. సరే అలీ కాంతారా లాంటి సినిమా కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఎంత బాయ్కాట్ చేసినా, మా పవన్ అన్న ఓజీ సినిమా బాయ్కాట్ చేసినా సరే మేము కాంతారా చూస్తాం. అర్థమైందా? మా పవన్ అన్నకి లేని బాధ మీకెందుకయ్యా? పవన్ అన్నే నోటితో చెప్పాడు కదా సినిమా ఆపకంటారా నాయన అని చెప్పి. మరి మీలో లేంది మన సోషల్ మీడియాలో ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు బాయ్కాట్ కాంతారా అని? అది ఏం లేదు, పొద్దున్న లేస్తారు ఏం చూడాలో తెలియదు, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఇంకేదో కెలకాలి కాబట్టి ఆ బాయ్కాట్. ఇంతవరకు వాళ్ళు బాయ్కాట్ చేసే సినిమా ఏదైనా బాయ్కాట్ అయిపోయిందా? ఏం అవ్వదు. సరేనా? కన్నడ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ. అక్కడి నుంచి ఇంకా మంచి ప్రోడక్ట్స్ రావాలి. కేజీఎఫ్ అన్న 100 కోట్లలో 1000 కోట్లు కొట్టింది. RRR 500 కోట్లు పెట్టి తీశాడు, 1000 కోట్లు వచ్చింది. అది 100 కోట్లోనే 1000 కోట్లు కొట్టింది. మరి అలాంటి ఇండస్ట్రీ సినిమాలు బ్లాగ్ ఏంది చేస్తారా? ప్రశాంత్ నీల్ మొన్న ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు, మరి ఆపేయమంటావా? ఎట్లన్నా ఏదో చిన్న మాటలను పట్టుకొని కన్నడ ఇండస్ట్రీ మొత్తం తప్పు చేసినట్టు ఒక్కటే చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకేనా? ప్రపంచం తర్వాత ఈ బాయ్కాట్లు పిచ్చివన్నీ పెట్టుకొని మన తెలుగు ఇండస్ట్రీ పరువు మనమే తీసుకోకండి. వాడు ఎవరు తెలుగులో మాట్లాడుకునే పర్లేదు, వాడు ఇంగ్లీష్లో మాట్లాడమని ఇంగ్లీష్లోనే చూసుకోమని సినిమాని. బట్ సినిమాలు ఆడతాయి ఇక్కడ, మేము సినిమా చూస్తాం, మా సినిమా బాయ్కాట్ చేసుకోమను, అయినా ఆదరిస్తాం. అదే తెలుగు అంటే.